నిత్యం నీతులు ధర్మపన్నాలు వల్లించే వైసీపీ నేతల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో అవినీతి అక్రమాలకు పాల్పడిన రికార్డులున్నాయి. వారి అధినేత జగన్పై 11 అక్రమాస్తుల కేసులున్నాయి. వాటితో ఆయన 16 నెలల జైల్లో గడిపొచ్చారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కనుక వైసీపీలో ఎవరి రికార్డు తిరగరాసినా ఏదో ఒక స్టోరీ కనిపిస్తుంటుంది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటువంటి గొప్ప ట్రాక్ రికార్డు ఉందని టీడీపీకి తెలుసు. కానీ ఆయన గొప్పదనం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు 7 నెలల సమయం పట్టింది. ఆయన కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లాలో మంగళంపేట సమీపంలో అడవుల్లో సుమారు 75 ఎకరాలు కబ్జా చేశారు. అందుకోసం ఆ ప్రాంతంలో పెరిగిన పచ్చటి చెట్లను నరికివేశారు. ఇంకా జిల్లాలో పలు గ్రామాల్లో 100 ఎకరాలు ఆయన కబ్జాలో ఉన్నాయి. పైపైన తిరగేస్తేనే ఇన్ని బయటపడ్డాయి. కనుక వాటన్నింటి వివరాలు కనిపెట్టాలంటే మరింత లోతుగా విచారణ జరిపించాలి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు మంత్రులతో సమావేశమయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాల గురించి చర్చించిన తర్వాత విచారణ జరిపించాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు దీనికోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఫారెస్ట్ అధికారి యశోదాబాయి సభ్యులుగా ఉంటారు. కానీ ప్రతిసారి వైసీపీ నేతల అవినీతి అక్రమాలు బయటపడినప్పుడు ఇలాగే విచారణ పేరుతో హడావిడి చేయటం, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు అందరూ సైలెంట్ అయిపోతుండడం పరిపాటిగా మారింది. పేర్ని నాని గోదాములో నుంచి రేషన్ బియ్యం మాయమవడం, కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం ఎగుమతి కేసులు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంత బహిరంగంగా అవినీతికి పాల్పడుతూ పట్టుబడిన కూటమి ప్రభుత్వం వారిని ఏమీ చేయలేకపోగా కొన్ని రోజులు హడావిడి చేసిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోతున్నారు కూడా. కనుక ఇది అలాగే పక్కన పెట్టడం ఖాయమని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు అవినీతికి, అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడినా ఎవరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే ప్రజలకు ఎటువంటి సందేశం వెళ్తుంది అనే విషయం కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎలాంటి శిక్ష పడకపోవడంతో ప్రజల్లో ప్రస్తుతం టీడీపీ నాయకత్వం పట్ల చులకన భావం ఏర్పడింది. దీన్ని పోగొట్టి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం రావాలంటే తక్షణ చర్యలు అవసరం.